పాత జీవితం, రూతు ప్రస్తుత జీవితం, రూతు భవిష్యత్ జీవితం గురించి ఉండింది ఈ 3 వచనాలు. ఈ వచనాలు 3 భాగాలు. మొదటిది, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. రెండో మాట, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఇప్పుడు నువ్వు వచ్చావు. ఇది ప్రస్తుతం, ప్రెజెంట్ టెన్స్. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అనేది భవిష్యత్ కాలానికి సంబంధించిన ఫ్యూచర్ వర్డ్. అండ్ ఆల్సో దాట్స్ అ ప్రొఫెసీ, అదొక ప్రవచనం. ఈ 3 మాటలు బోయజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ 12వ వచనం అనేది రూతు గ్రంథం అంతటికి కూడా ఒక బోల్డ్ స్టెప్, అదొక సాహసమైన స్టెప్. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అనేది దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు, దేవుని స్థానంలో మాట్లాడుతున్నాడు బోయజు. ఏంటి అంత గ్యారంటీ? వచ్చి 10 రోజులు కూడా కాలేదు మోయాబు నుండి బెత్లెహేముకు వచ్చిన మరుసటి రోజు లేదా 2 రోజుల తర్వాత, వారం తర్వాత ఏమో రాగానే ఈ తినడానికి తిండి కోసం అని చెప్పేసి పొలంలో ఏరుకోవడానికి వచ్చింది. జస్ట్ ఏరుకోవడానికి వచ్చింది అంతే. ఫస్ట్ రోజు అప్పుడే మాట్లాడుతున్నాడు బోయజు మాట. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చావు కాబట్టి, అందుకోసమని నువ్వు అలా వచ్చావు కాబట్టి నిన్ను వెనక్కి పంపించలేడు ఆయన. అంత ధైర్యంగా ఎలా అంత మాట చెప్పగలడు బోయజు? రూతు గ్రంథంలో 2:12లో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అనే మాట మాట్లాడేటప్పటికీ రూతు ప్రవర్తనలో, రూతు జీవితంలో మరి అప్పుడే వచ్చిన ఆమెకి విశ్వాస పాఠాలు ఏమొచ్చి ఉంటాయి? ఏమంత అనుభవం ఉండి ఉంటుంది? అనుభవం ఉందా? అప్పుడే వచ్చిందామా? జస్ట్ ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయింది అంతే. తర్ఫీదు శిష్యత్వంలో జాయిన్ అయింది. 2వ అధ్యాయం అంతా కూడా డిసైపుల్షిప్ని చూపిస్తుంది. లెర్నింగ్ మెథడ్ చూపిస్తుంది. 2వ అధ్యాయం అంతా కూడా దేవుని పొలములో రూతు నేర్చుకోవడం గురించి కనపడుతుంది. ఆ నేర్చుకునే స్టాండర్డ్లోనే బోయజు ఆమెను చూడగానే నీకు ఖచ్చితంగా దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అంటాడు. 3వ అధ్యాయము, ఇదే రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారి భయపడకము, అంతయు నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇక్కడ ఈ వచనంలో ఆమె క్యారెక్టర్ ఎలా డెవలప్ అవుతుందో చూడండి. 11వ వచనంలో రూతు యోగ్యురాలుగా కనపడుతుంది. 10వ వచనంలో 2 క్యారెక్టర్స్ కనపడతాయి. యెహోవా చేత దీవెన నొందిన స్త్రీగా కనపడుతుంది. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. 2వ అధ్యాయంలో నుండి 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు రూతు స్వభావము ఆ ఊరంతటిలో కూడా, బోయజు ఒక్కడికే కాదు ఆ సాక్ష్యం, నా జనులందరూ నిన్ను గురించి ఎరుగుదురు. నా జనులందరూ. బోయజు మంచి ధనవంతుడు, మంచి పేరున్నవాడు, భూస్వామి. బోయజు ఎక్కడెక్కడైతే వెళ్ళుంటాడో ఆ ప్రాంతం అంతట్లో కూడా రూతు పేరు మారుమ్రోగిపోయిందంట. ఎంత యోగ్యురాలామె. మరలా బోయజు అంటున్నాడు, నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. సేమ్ ఇదే మాట మరి ఒక ఉపయోగించబడుతుంది, కృప పొందితివి అని. దీవెన నొందేవు. నీ ప్రవర్తన ముందున్న ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా గొప్పదైపోయింది. బోయజు మాట్లాడిన సంపూర్ణమైన బహుమానం ఏంటంటే ఇదే, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్ గ్రోత్. ఇదే 4వ అధ్యాయం లాస్ట్లోకి వచ్చేసరికి ఇంకొక మాట ఉంటుంది చూడండి, 15వ వచనం, 4:15. నిన్ను ప్రేమించి
7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కన. అప్పటికి ఇంకెంత సాక్ష్యం వచ్చిందో చూడండి రూతుకి. 7 కుమారులు, ఒక కుమారుడు అంటేనే ఘనం, 7 కుమారుల కంటే ఎక్కువ అంట. విధవరాలుగా ఉండిన ఒక యవనస్తురాలు, మోయాబీయురాలు, శపితమైన దేశస్తురాలు, 7 కుమారుల కంటే ఎక్కువ అంట నయోమికి రూతు. ఇంకా పై వచనంలో చూస్తే 11వ వచనము 12వ వచనంలో చూస్తే ఊరి పెద్దలందరూ కూడా రూతుని ఏమని దీవిస్తున్నారు చూడండి. 11వ వచనం, అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను. అంటే ఆమెను చూడగానే ఈమె ఇలా దీవింపబడితే బాగుండు అనిపించింది. ఎవరిలాగా? ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన మెయిన్ మూల స్తంభాలు వాళ్ళిద్దరు. చాలా రిబ్కాలు కూడా ఉన్నారు కానీ కొంచెం ఎక్కువగా వీళ్ళిద్దరే కనపడతారు. ఏమో ఆమెను చూడగానే, ఆ రూతుని చూడగానే వీళ్ళిద్దరూ ప్యాట్రియార్క్ మదర్స్ అన్నమాట, మూల పునాదులు అన్నమాట. వీళ్ళిద్దరూ గుర్తొచ్చారు ఆ పెద్దలకి. ఏది బోయజ్ అనట్లేదు, నయోమి అనట్లేదు, ఊరి పెద్దలు మాట్లాడుతున్నారు. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఆ యోగ్యురాలిని దేవుడు ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన రాహేలులాగా, లేయాలాగా. ఇంకా చూడండి క్రింద 12, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి గలవాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదు. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయే సంతానమును నీ కుటుంబమును తామారు యోదాకు కనిన పెరస్తు కుటుంబము వల్లే. ఇక్కడ ఒక చోట కనపడుతుంది తామారు, మరలా కొత్త నిబంధనలో కనపడుతుంది. నీ 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 ఇంటికి వచ్చిన ఆ యవ్వనురాలు విధవరాలు అనట్లే, ఆ మోయాబీయురాలు అనట్లే. కానీ రూతు స్టెప్ బై స్టెప్ ఎలా వర్ధిల్లుతూ ఉందో చూడండి. ఆమె క్యారెక్టర్ గానే ఆమె జనులందరిలో యోగ్యురాలని ఎంచబడింది. ఎలా? జనులందరి దృష్టిలో ఎలాగా? అది కదా సంపూర్ణమైన బహుమానం అంటే. దేవుడు ఆమెలో నుండి ఒక దీవెనని, ఒక ఆశీర్వాదాన్ని తీసుకురావాలని అంటే ఈమె ఊరి వారందరిలో కూడా, జనులందరిలో కూడా యోగ్యురాలుగా కనబడాలి. నేను ఎట్లా ఉంటే ఊరికి తెలియాల్సిన అవసరం లేదు అని అంటే కుదరదు. ఊరంతట్లో కూడా శపింపబడిన దేశం నుండి వచ్చింది కదా, శపింపబడిన దేశం నుండి వచ్చింది కదా. ఆమె ఒక్కది ఆ కుటుంబానికే సరిపడితే చాలదు. కానీ ఆమెలోని నీతి, ఆమెలోని యోగ్యత ఊరంతటికి కనపడాలి, ఇశ్రాయేలీలందరికీ కనపడాలి యోగ్యురాలని. నా జనులందరికీ తెలుసు నువ్వు యోగ్యురాలవని. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే, ముందున్న దానికంటే, మీ అత్తకు చేసిన దానికంటే ఇప్పుడు నీ ప్రవర్తన చాలా గ్రో అయింది. అలా లోబడింది రూతు. 2వ అధ్యాయం అంతా కూడా అదొక కర్మాగారం, అదొక పొలం పనే, ఏరుకోవడమే. కానీ 2వ అధ్యాయం అంతట్లో కూడా దేవుడు రూతుని షేపప్ చేస్తూ వచ్చాడు. ఆమె మనస్సుని, ఆమె ప్రవర్తనని. ఒక అన్య దేశానికి చెందిన స్త్రీ ధర్మశాస్త్ర చట్టాలని, ఆజ్ఞలని, విధులని, కట్టడలని లోబడుతున్న ఈ బెత్లెహేములో, ఈ యోధా దేశంలో ధర్మశాస్త్ర పెద్దలైన వీరి దృష్టిలో యోగ్యురాలు అని ఎంచబడడం చాలా గొప్ప విషయం. ఒకప్పుడు ఆమెకి ధర్మశాస్త్రపు విధులు కట్టడాలు ఏం తెలియదు కదా, తెలుసా? అన్య దేశంలో దేవుడే తెలియదు అసలు. ఇంకా దేవుని ఆజ్ఞలు, విధులు, కట్టడాలు ఎలా తెలుస్తాయి? అలా తెలియని ఆమె ఈ దేశానికి వచ్చి ధర్మశాస్త్రపు ఆజ్ఞలని, నయోమి అసలు ఈ దేశం వదిలిపోవడానికి కారణమే ధర్మశాస్త్రం. ఈ చట్టంలో లోబడి ఉండలేక, ఈ కరువు కాలంలో చట్టానికి లోబడటం కష్టమైపోయి, ఆజ్ఞలను లోబడటం కష్టమైపోయి, చెప్పుకున్నాం గుర్తుందా ఎందుకు వెళ్ళిపోయింది? ఎంత కష్టమైపోయి తగ్గలేక, ఇమిడిపోలేక, ఈ కరువు కాలంలో కూడా ఈ ఆజ్ఞలు నేను పాటించాలా, ఈ కరువు కాలంలో కూడా, ఈ కష్టకాలంలో కూడా నేను దేవుని చట్టాన్ని మోయాలా అని ధిక్కరించి వెళ్ళిపోయింది.
వాగ్దానంలో నుండి, ఆశీర్వాదంలో నుండి, మందసంలో నుండి బయటికి వెళ్ళకూడదు, దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళకూడదు. కానీ సాహసం చేసిపోయింది ఉండలేక. మరి పరాయి దేశస్తురాలు, యవనురాలు, విధవరాలు, మోయాబీయురాలు, అన్య దేశస్తురాలు, శపితమైన దేశస్తురాలు, ఏ మాత్రం దేవుని చట్టం ఎరుగని స్త్రీ ఇప్పుడు ఈ దేశానికి వచ్చి ఈ దేశపు ధర్మశాస్త్రము విషయములో యోగ్యురాలని ఎంచబడ్డాం. వాక్యం దేవుని మాటల విషయంలో యోగ్యురాలని. యోగ్యురాలు అని అంటే ఏదో బోయజుకు సెట్ అవుతుందని కాదు, బోయజుకు భార్యగా సెట్ అవుతుందని అస్సలు కాదు. ఈ దేశంలో ఈ చట్టానికి, దేవుని ధర్మశాస్త్రపు విధులకి, దేవుని కార్యాలకు 3వ అధ్యాయము ధర్మశాస్త్రము పరిపక్వం అవడం కనపడుతుంది. 3వ అధ్యాయంలో, ఋతు గ్రంథం 3వ అధ్యాయంలో. 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ధిక్కరించబడింది. 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రములో రూతు పెంచబడుతూ తర్ఫీదు చేయబడుతుంది. 3వ అధ్యాయంలో పరిపక్వం అవుతుంది రూతు ద్వారా ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం విషయంలో యోగ్యురాలు, ఒక అన్య దేశస్తురాలు. మన జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని వాక్యం విషయంలో మనం యోగ్యులుగా ఉంటున్నామా? అలాంటి గ్రో అప్, అలాగా ఎదుగుతున్నామా మనం? ఒకప్పుడు ఏం తెలియకుండా వచ్చింది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అనుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 2వ అధ్యాయంలో దీవెనలు ఎక్కువగా కనపడవు. 12వ వచనంలో ఉండి నా ప్రొఫెసీ, ఆ ప్రవచనమే కనపడుతుంది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత నొందిన దానవు, 10వ వచనం కంప్లీట్ పాస్ట్ టెన్స్ లో మాట్లాడతాడు. 10వ వచనం 3:10. And he said, blessed be thou of the Lord. నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు. 12వ వచనం 2:12లో బహుమానం ఇచ్చును, will give you a perfect gift, perfection gift, సంపూర్ణమైన, పరిపక్వమైన, పర్ఫెక్ట్, చక్కని నిండు దీవెన ఇస్తాడు అని 12లో ఉంది. 3వ అధ్యాయంకి వచ్చేసరికి she already received that, ఆమె పొందింది. ఎంత ఎదిగిందో చూడండి రూతు. మనం దేవునిలో ఎంతవరకు ఎదుగుతున్నాం? ఎంతవరకు ఎదుగుతున్నాం? యోగ్యులుగా ఎదుగుతున్నామా? మనల్ని చూడగానే ఏమనిపిస్తుంది? మనలో గ్రోత్ కనపడదా? ఓర్పా అంతటితో స్టక్ అయిపోయింది. కానీ రూతు మోయాబులో నుండే ఎదుగుతూ వచ్చింది. యూదులకు పాతి పెట్టబడే ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పాతి పెట్టబడాలి, ఒక యూదుడు, ఒక ఇజ్రాయేలు వంశానికి చెందిన వ్యక్తి ఎక్కడ పాతి పెట్టబడాలి అనే దానికి చాలా సంప్రదాయాలు ఉన్నాయి. వాటి చాలా గౌరవం. బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు జీవించే గృహాల కంటే కూడా చనిపోయిన తర్వాత వాళ్ళకి కట్టే సమాధుల విలువ ఎక్కువ. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. చాలా ముఖ్యంగా ఎంచుతారు. ధనవంతుడైన యోసేపు అలానే కట్టించుకున్నాడు, తన కోసం తొలిపించుకున్నాడు. ఏ సమాధిని, ఎలాంటి సమాధిని తొలిపించుకున్నాడు? రాతి సమాధిని తొలిపించుకున్నాడు తన కోసం. తను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికి ఉన్న కాలంలోనే వాళ్ళు సాధించేది ఏంటంటే ఆ సమాధిని సాధించుకుంటారు. ఏంటి ఆ విశ్వాసం అని అంటే, పునరుత్థానమే లేస్తారని చెప్పి, దేవుని బోరం రోగినప్పుడు దేవుడు వారిని లేపుతాడని చెప్పి ఇప్పటికీ ప్రెజెంట్ డేస్ ఇప్పటికి కూడా ఆ సమాధుల తోటలే కొన్ని కోట్ల రూపాయలు ఉంది అంట బ్రతికి ఉన్నప్పుడు నివాసాల కంటే. ఈ రూత్ అంటుంది, ఈ అన్య దేశస్తురాలు ఈ పరిశుద్ధ భూమిలో ఎలా పాతి పెట్టబడుతుంది? పరిశుద్ధ గోత్రము వారు, దావీదు తన పితరుల యొద్ద పాతి పెట్టబడినాడు. ఇస్సాకు, యాకోబులు, ఆ వంశంలో ఉండిన వారందరూ కూడా తమ పితరుడైన అబ్రహాము కొనిన ఆ పరిశుద్ధ భూమిలోనే పాతి పెట్టబడ్డారు. వాళ్ళు ఎక్కడైనా చనిపోని, కానీ వాళ్ళని తీసుకొచ్చి వాగ్దాన దేశంలో పెట్టాలి. యోసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో. కానీ ఎక్కడ పాతి పెట్టబడ్డాడు?
ప్లేస్. చనిపోయాడు ఐగుప్తులోనే, కానీ అప్పటికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలా. చనిపోతున్నప్పుడు ముందుగానే చెప్తాడు, ఇదిగో నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు మీరు. అప్పటి వరకు నా బాడీ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నా ఎముకల్ని మాత్రం ఇక్కడ పెట్టుకుంటాడు. నా ఎముకలు మీరు తీసుకొని పోండి. ఆ రాత్రికి రాత్రే దేవుడు త్వరపడి ఇశ్రాయేలీయుల్ని బయటికి లాక్కొని వెళ్ళిపోతుంటే, ఐగుప్తీయులు తరిమేస్తుంటే ఇశ్రాయేలీయులు ఇది గుర్తుపెట్టుకున్నారు. యోసేపు చెప్పిన మాట, నా ఎముకలు ఈ భూమిలో పాతి పెట్టబడకూడదు, నా ఎముకలు వాగ్దాన దేశంలో పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడుట అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ఇశ్రాయేలీయులకి. ఎక్కడ పడితే అక్కడ భూస్థాపితం చేయరు. ఏమంటుంది రూతు అంటుంది, ఏది మోయాబులో ఉండగానే నువ్వెక్కడ పాతి పెట్టబడదువో 1వ అధ్యాయము 17వ వచనం, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో. పాతి పెట్టనిస్తారా రూతుని? ఏదో లోపలికి రానిచ్చారని అంటే, ఒక పరదేశుల్ని రానిస్తారు, యోధా దేశంలో అన్యుల్ని రానిస్తారు, జాలు చూపిస్తారు. పాతి పెట్టబడడానికి, పాతి పెట్టబడాలనంటే ఆ ఫ్యామిలీలో బ్లడ్లో కలవాలి, ఆ ఫ్యామిలీ బ్లడ్ లైన్లో కలవాలి. అప్పుడే అంటే మోయాబులో ఉన్నప్పుడే మీకు అంత విశ్వాసమా? నిశ్చయంగా నేను దేవుని ప్రజలతో జాయిన్ అవుతాను, ఆయన నా దేవుడు, నీ జనులు, నయోమి నీ జనులు నా జనులు, అంతే. ఎంత విశ్వాసం రూతుది, ఎంతో గ్రో అప్ అవుతూ వచ్చిందో చూడండి. ఆమె అంత విశ్వాసంతో వచ్చింది కాబట్టి లాస్ట్లో ఆమెను గురించిన మాటలు, ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా. ఇంకెవరు గుర్తురాలా ఆమెను దీవించేటప్పుడు? ఈమెను దీవించేటప్పటికే వాళ్ళిద్దరు గుర్తొచ్చారు. పెద్దలకి ధర్మశాస్త్రోపదేశకులు అనొచ్చు, ఎందుకంటే చట్టాన్ని బట్టి విడిపించు విమోచకుని గురించి బోయాజు తనకంటే ఇంకొంచెం సమీప బంధువుడు ఉన్నాడు, ఆ బంధువుని కూడా తీసుకొచ్చి నిలబెట్టి అందరిలో నిలబెట్టి, సమాజంలో ఆ ఊర్లో ఉన్న పెద్దలందరినీ తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడిస్తాడు. ఆ పెద్దలు చెప్తారు, ఈమె రాహేల్ లాగా ఉండాలి, లేయలాగా దీవింపబడాలి, తామార్ లాగా దీవింపబడాలి. అలాంటి గౌరవాన్ని ఈమె ద్వారా దేవుడు మనకి ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎంత ఎదిగిందో, గ్రో అప్ అయింది. అదే ఆమెలోని సంపూర్ణమైన బహుమానం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కట్టబడమే ఆశీర్వాదం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, మనస్సు, బుద్ధి, స్వభావము అడుగడుగున క్రమపరచబడమే దీవెన. అలా క్రమపరచబడినప్పుడు మనం సంపూర్ణులమవుతాం. ఇంకా సంపూర్ణతే కదా మనకు కావాల్సింది. ఇంకా దానికంటే గొప్పదే ఉంది. మనం చెప్పుకున్నాం కదా 17వ అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడవై నువ్వు నడుచుకో అని దేవుడు మాట్లాడితే, అబ్రహాము తర్వాత అధ్యాయంలో 24వ అధ్యాయం 39-40 వచనాల్లోకి వచ్చేసరికి అబ్రహాం సాక్ష్యం చూడండి ఏమైందో. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో. ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాడో చూడండి అబ్రహాము. దేవుడేమో నడవమని చెప్పాడు, నా సన్నిధిలో నడువు అని చెప్పాడు. అబ్రహాము నడుస్తూ ఉండలే, నడిచి 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 ఇక ఆ సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు. సన్నిధిలో నడవడం వేరు, సన్నిధిలో జీవించడం వేరు. నడవడం వేరు, జీవించడం వేరు. నడిచి నడిచిన అనుభవం కలిగిన వాడు కాబట్టి, ఆ తర్ఫీదు పొందినవాడు కాబట్టి ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు. నేను ఎవరి సన్నిధిలో జీవిస్తున్నానో ఆ దేవుడు. మనం అంతకంతకు అభివృద్ధి పొందాలి. మన అభివృద్ధి స్టక్ అయిపోకూడదు, మన ఎదుగుదల ఆగిపోకూడదు, మానుకోకూడదు, అర్ధాంతరంగా అసంపూర్ణులముగా మిగిలిపోకూడదు. అపవాది
నలుదిక్కుల పదే 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 మన విషయంలో ప్రయాస పడుతూనే ఉంటుంది. మనం దేవునితో నడవడానికి ప్రయాస పడుతూ ఉంటాం. ఆ మార్గం నుండి మనల్ని తొలగించడానికి అది కూడా ప్రయాస పడుతూనే ఉంటుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం దాడిని పోగొట్టుకుంటాం, దాని చేతుల్లో పడము, దాని శోధనలో పడము అనటానికి లేదు. బ్రతికి ఉన్నంత కాలం కష్టపడుతుంది అది. కానీ మనం సంపూర్ణంగా నిలబడాలి దేవుని ఎదుట. మన క్రియలు, మన జీవితము దేవుని ఎదుట కాపాడుకోవాలి. రూత్ ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిందా అన్య దేశంలో. ఆమెకు అన్యమే ఈ దేశం, కొత్త దేశం కదా. నువ్వెన్నడూ ఎరుగని జనం వద్దకు వచ్చావు అంటాడు బోయజు 2:11. నీ జన్మభూమిని తల్లిదండ్రులను విడిచి నీవు ఎరుగని జనం వద్దకు వచ్చావు, వచ్చి ఇప్పుడు ఏమయ్యావు? యోగ్యురాలు అయిపోయావు. ఎంత గొప్ప సాక్ష్యం పొందుకోండి. అది దేవుడు ఆమెలో జరిగించిన కార్యం. యోగ్యత అనేది మనం సంపాదించుకునేది కాదు, మనము వర్కౌట్ చేసేది కూడా కాదు. మనం దేవుని సన్నిధిలో నడుచున్నప్పుడు, మనం దేవుని తర్ఫీదులో ఉన్నప్పుడు, దేవుని శిక్షణలో ఉంటున్నప్పుడు దేవుడు మనలో జరిగించే ఒక ప్రాసెస్ యోగ్యత. జనులకు యోగ్యత కాదు, జనుల దృష్టిలో యోగ్యులంగా కాదు, దేవుని దృష్టిలో యోగ్యులం కావాలి. దేవుని దృష్టిలో యోగ్యుడైన వాడే జనుల దృష్టిలో కూడా యోగ్యునిగా ఉండగలడు. దేవుడు చేస్తాడు. ఫస్ట్ జనులందరూ నమ్మిన తర్వాత, దేవా ఫస్ట్ మేము నమ్మినాంలే, నువ్వు తర్వాత నువ్వు నమ్ముదువు కానీ అని అంటే కాదు. ఫస్ట్ దేవుడు నమ్మాడు. ఆమెలో దేవుడు జరిగించిన సంపూర్ణమైన కార్యం అని ఆమెను యోగ్యురాలినిగా చేశాడు. ఈ రాత్రి దేవుడు మనలో కూడా రూతులో జరిగించిన ఆ తర్ఫీదు, ఆ శిక్షణ మనలో కూడా చేయాలి. మనం కూడా ఆ శిక్షణలో ఉండాలి, ఆ శిక్షణలో తర్ఫీదు పొందాలి, మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు నేర్పే మనస్సు నేర్చుకోవాలి. దేవుడు మనకి నేర్పే విషయాలు నేర్చుకోవాలి, లోబడాలి, తగ్గాలి, అంగీకరించాలి, సరి చేసుకోవాలి, అలవర్చుకోవాలి. క్రొత్త విధులు రూతుకి. ఇవన్నీ కూడా క్రొత్త. రేపేం జరుగుతుందో తెలియదు, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలియదు, ఏ చట్టం ఏం చెప్తుందో తెలియదు, ఏ విధి ఏ ఆజ్ఞ ఏం చెప్తుందో తెలియదు. బట్ వాట్ ఎవర్ ద కమాండ్మెంట్ ఈస్, వాట్ ఎవర్ ద కమాండ్ ఈస్, ఐ జస్ట్ ఒబే. నేను ఆజ్ఞ ఏదైనా కానీ నేను జస్ట్ లోబడతాను. ఇదిగో నేను దేవుని భూమి మీద ఉండడానికని వచ్చాను కదా సాహసించి. ఈ భూమి మీద నిలబడి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పినా కానీ నేను చేయాల్సిందే. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో నయోమి కొన్ని మాటలు చెప్తుంది. నువ్వు పలానా చేయాలని చెప్పినప్పుడు నయోమికి సమాధానం చెప్తుంది, సరే అత్త, నువ్వు చెప్పినదంతా చేస్తాను, నువ్వు చెప్పినదంతా చేస్తాను. సేమ్ అదే మాట ఆమె మాట్లాడగలిగిన ఆ మాటనే బోయజు మాట్లాడతాడు. నువ్వు చెప్పినదంతా నేను చేస్తానమ్మా, నువ్వు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. అదే ఆ మాట నయోమితో అనలేకపోతే బోయజు కూడా ఆ మాట అనడం, నువ్వు చెప్పినట్లుగా నేను నీకు చేస్తాను అని నయోమితో అనగలిగింది. 2వ అధ్యాయం అంతా కూడా తర్ఫీదు. అదొక డిసిప్లిన్, అదొక కర్మాగారం రూతు జీవితంలో. ఒక జస్ట్ పొలంలో ఏరుకొనడమే కనపడుతుంది, కానీ దానిలో కొంచెం లోపలికి పోయి మనం చూస్తే, ఆమె రూతు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అదొక పెద్ద కర్మాగారం. దానిలో ఆ అగ్ని కొలిమిలో కడగబడి కాల్చబడి బయటకు వచ్చింది రూతు. ఇప్పుడు ఆమె గురించిన సాక్ష్యం ఊరందరిలో కూడా, నా జనులందరికీ తెలుసమ్మా నువ్వు యోగ్యురాలు అని, నిన్ను దీవిస్తారు నా జనులు, నువ్వేం భయపడొద్దు, నువ్వు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. యెహోవా చేత దీవెన నుండావు నువ్వు. రాత్రి ప్రభు సన్నిధిలో మన జీవితము, మన ఆత్మీయ స్థితిని ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవా, నీవు ఆ యోగ్యతని నాలో క్రియ చేయాలి, నన్ను అలా నడిపించు, నాకు అలా సహాయపడు. నేను ఎదిగే వ్యక్తిగా ఉండాలే కానీ నా ఎదుగుదల ఆగిపోకూడదు. షారాను గురించిన దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు నీ భార్య అయిన షారయి పేరు షారయి అనవద్దు, అనగా
ఆమె పేరు శారా. మారిపోయింది శారా. శారయి నుండి శారా. అబ్రాహాముగా, యాకోబు ఇశ్రాయేలుగా, దాసి అయిన హాగరుగానే స్ట్రక్ అయిపోయింది. విశ్వాస గృహంలోనికి వచ్చింది. దేవుడు విశ్వాస గృహంలోనికి తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చాడు, కానీ నేర్చుకోవాలి. 2 తిమోతి 3:6-7 పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఈ ఎల్లప్పుడూ నేర్చుకునేవారే పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడుతూ ఉంటారు. సత్యవేషమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేరు. అవివేక స్థితి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం కానీ రాదు, అనుభవం రాదు. అదొక అవివేకం. కానీ రాత్రి దేవుడు మనలో క్రియ చేయాలి. రూతులో క్రియ చేసినట్లుగా మనలో క్రియ చేయాలి. ఒక మోయాబీయురాలు ఇశ్రాయేలీరాలు అయిపోయింది. ఇశ్రాయేలీరాలు అవడం కాదు, ఇశ్రాయేలు వంశాన్నే వర్ధిల్ల చేసింది. ఆమె ఓ బహుమానం ఇశ్రాయేలు వంశానికి, ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ ఆమె ఒక బహుమానం. దేవుడు మనలో క్రియ చేస్తాడు, మనలను సంపూర్ణులనుగా చేస్తాడు. మనల్ని ఆయన ఎదుట పరిపూర్ణులనుగా నిలబెట్టుకోవడానికే మన కోసం తగ్గించుకొని మన కోసం అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధులనుగా, నిర్దోషులనుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, మన కొరకు తన ప్రాణం అప్పగించిందే మనల్ని సంపూర్ణులనుగా చేయడానికి. మనల్ని ఇంకా నువ్వు మనసు పొందవు, నువ్వు మార్పు పొందవు అని చెప్పేసి మనల్ని వదిలేసి మన చెయ్యి వదిలిపెట్టడానికి కాదు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే, జగత్పునాది వేయబడక మునిపే, ఒక పిండముగా సైతం రూపింపబడక మునిపే మనలను సంపూర్ణులనిగా ఎంచుకున్నాడు. ఆయన మనలను నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని కార్యం సంపూర్ణం. ఎప్పటికి కూడా ఆయన కార్యం సంపూర్ణము అంతే. దేవుడు అర్ధాంతరంగా విడిచిపెట్టడం. అయితే మనం కూడా పట్టుకోవాలి దేవుణ్ణి, అంతగా లోబడాలి, తగ్గాలి. మనం తగ్గకపోతే దేవుడు క్రియ చేయలేడు. మనం తగ్గితే ఎంత కార్యమైనా చేస్తాడు. ఆయన చేయగలడు, సామర్థ్యం గలవాడు. మనం అడుగు వాటికంటే, మనం ఊహించేదానికంటే అత్యధికంగా మన పట్ల, మన పక్షంగా క్రియ చేస్తాడు. పౌలు అంటాడు, నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుతున్నాను. మనలో క్రియ చేస్తాడు ఆయన. ఏది మనం అనుకునేటట్లుగా కాదు, బలమైన క్రియ చేస్తాడు. మనం తగ్గాలి. రూతు ఎంత తగ్గిందో, అందుకే యోగ్యురాలైంది. దేశమంతట్లో, ఇశ్రాయేలీలందట్లో ధర్మశాస్త్రం విషయంలో యోగ్యురాలైందండి. ఆ మాట చాలా ఘనమైన మాట. ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, న్యాయ విధులు, చట్టము, ఊరీము తుమ్మిముల విషయంలో యోగ్యురాలు. బయట నుంచి వచ్చిన ఆమెని ఉన్న ఫలంగా చేర్చుకోరు కదా. బోయాజు ధర్మశాస్త్రం ఎరిగినవాడు. ఏదో బయట నుంచి అట్లా రాగానే తన బంధురాలనే నయోమికి వృద్ధాప్యులు ఏదో చిన్న సాయం చేసినంత మాత్రాన అమ్మ నువ్వు మంచిదానివి అని చెప్పి వివాహం చేసుకోడు కదా. ఒక వ్యక్తిని యోగ్యురాలినిగా తీర్చాలనంటే ధర్మశాస్త్ర విషయంలో చాలా కఠినమైన మార్గాలు ఉన్నాయి, చాలా కఠినమైన ప్రాసెస్ ఉంది. కానీ ఆ ఊరిము తుమ్మిములు ఎదుట, ధర్మశాస్త్రం ఎదుట, ఏ పోదు ఎదుట ఆమె ఒక యోగ్యురాలు అని పిలువబడింది అని అంటే ఆమె ఎంత ఎదిగింది. ఆమె మనస్సు, ఆమె విశ్వాసం, ఆమె హృదయం, ఆమె ప్రవర్తన, ఆమె నమ్మకం. రాత్రి మనల్ని కూడా దేవుడు యోగ్యులనిగా చెయ్యాలి. మనం అడగాలి దేవుని, దేవా నన్ను యోగ్యునిగా చేయి, నన్ను యోగ్యురాలిగా చేయి, నీవే నాలో ఆ క్రియ చెయ్యాలి, నన్ను ఆ శిక్షణలో నడిపించు, నీ చిత్తం ఏమైంది ఆ చిత్తానికి నన్ను యోగ్యురాలినిగా చెయ్యి, ఆ చిత్తానికి ఆ చిత్తానికి నేను తగ్గునట్లు నాకు సహాయపడు, నన్ను నడిపించండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్.